వాలంటీర్లు చూసి టీడీపీ పార్టీ వాళ్ళు భయపడుతున్నారు ఎందుకు సార్? వాళ్ళని స్లీపర్ సెల్స్ అంటున్నారు, నక్సలైట్లు అంటున్నారు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే వాలంటీర్లు 5 సంవత్సరాల నుంచి ప్రజలతో కలిసి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చినటువంటి వ్యక్తుల్లో వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు. వాలంటీర్లను నియమించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కొంత ఓటు వైసీపీకి మళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లు వస్తే తలుపులు తీయమాకండి, వాలంటీర్లు మహిళల్ని ట్రాప్ చేసి విదేశాలకు అమ్మేస్తున్నారని చెప్పి రకరకాలుగా ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశాడు. మరి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు అంటే మూటలు మోసే ఉద్యోగం, కుండలు గడిగే ఉద్యోగం, వాళ్ళకు ఉద్యోగాలు అయ్యి వాళ్ళ పనికి మాలినాళ్ళు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తిట్టాడు. మళ్ళీ ఏంటంటే వాలంటీర్లకు జీతం పెంచానంటాడు. వాలంటీర్లకు జీతం ఏం పెంచడు. వాలంటీర్లను పీకేసి జన్మభూమి కమిటీలు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పెట్టుకుని వాళ్ళకి ఇచ్చుకుంటాడు జీతాలు. వాళ్ళతో కరప్షన్ చేయించుకుంటాడు గతంలో లాగా. వీళ్ళందరినీ ఇంటికి పంపించేస్తాడు. కాబట్టి వాలంటీర్లకి ప్రజలకి మంచి సంబంధాలు ఉన్నాయి. వాలంటీర్లు ప్రజలు 5 సంవత్సరాలు వాలంటీర్లు ప్రజలకు సేవ చేశారు. వాళ్ళు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారేమో, ఏమన్నా ఒక 4 ఓట్లు వైసీపీకి అనుకూలంగా ఎంచుతారేమో, కాబట్టి వాళ్ళ మీద మహిళలను ఎత్తుకుపోతారని, వాళ్ళు పనికి మాలినాళ్ళని, వాళ్ళు స్లీపర్ సెల్స్ అని చెప్పి ఇట్లా పిచ్చి మాటలు చెబుతున్నాడు. వాలంటీర్లని మళ్ళీ జీతాలు పెంచానంటాడు. వాళ్ళకి వీళ్ళనే ఉంచుతాడా చంద్రబాబు నాయుడు? వస్తే మేము పెట్టినటువంటి వాలంటీర్లు ఉంచుతాడా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల మంది వాలంటీర్లను పీకేసి తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీ సభ్యులను పెట్టుకుని వాళ్ళకి జీతాలు పెంచుకొని వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటాడు. వీళ్ళందరినీ రోడ్డు బాలు చేస్తాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ విషం కప్పుతున్నారు వాళ్ళ మీద. కాబట్టి వాలంటీర్లు ఏం అమాయకులు కాదు. వాళ్ళు చదువుకుని ప్రజలకి అన్ని వివరంగా చెప్పేటువంటి వ్యక్తులు. వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు. ఒక పౌరుడిగా, ఒక పౌరురాలిగా ఈ రాష్ట్రంలో ఏది మంచి ఏది చెడు వాళ్ళకి స్వతంత్రంగా ఎవరికైనా సరే ఓటేసుకునేటువంటి హక్కు ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి మంచి అన్నది ప్రజలకు చెప్పేటువంటి హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది. అది ఎలక్షన్ కమిషనో లేకపోతే జ్యుడిషియల్లో ఎవరో కూడా ఆపటానికి సంబంధించినటువంటిది కాదు. ప్రభుత్వ ఉద్యోగైనా ఓటేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం ఓటేసుకోకూడదా? ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులకు వాళ్ళకు పలానా వాళ్ళకు ఓటేయమని చెప్పేటువంటి హక్కు లేదా? ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే బహిరంగంగా వచ్చి ఎన్నికల్లో ప్రచారం చేయకూడదు. కాబట్టి వాలంటీర్లని నేనే ఉద్ధరిస్తానని కూసేపు, జీతాలు పెంచుతానని కూసేపు, కొంతమంది సేపేమో స్లీపర్ సెల్స్ అని, కొంతమంది సేపేమో పనికి మాలినాళ్ళు మూటలు మోసేవాళ్ళు అని, కొంతమంది ఏమో ఆడపిల్లల్ని ట్రాపింగ్ చేసి విదేశాలకు అమ్ముకుంటున్నారని ఇట్లా రకరకాలుగా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కొట్టుమిట్టాడుతున్నారు. చంద్రబాబు నాయుడికి ఇప్పుడు జరిగే ఎన్నికలు ఆఖరి ఎన్నికలు ఇవి. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయినాక జూన్ 4వ తారీఖు తర్వాత చంద్రబాబు నాయుడు పేరెత్తేవాడు కూడా ఈ రాష్ట్రంలో ఎవడు